Audio Jungle. నా పేరు దమ్మిగారి కనకయ్య. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో అభయస్థం కాంగ్రెస్ అభయస్థంలో భాగంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా ఈరోజు రైతులకు పండగగా రైతు భరోసా, రైతు బంధు, రైతు బీమా ఈ 3 కార్యక్రమాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా తను నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కాబట్టి, రైతుల బాధ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, రైతు రుణం ఏకకాలంలో చేస్తే 15 తారీఖు లోపల, ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. రైతులందరికీ ఈ రోజు నుంచే పండగ వాతావరణం నెలకొన్నది. కాబట్టి రైతు బాంధవునిగా రైతు ఏదైతే రైతు దేశంలో ఉన్నటువంటి దేశంలో ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు చేసి దానికి దేశంలోనే నెంబర్ 1 సీఎంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్కీమ్ 2 లక్షల రుణమాఫీ మన తెలంగాణ నుంచి ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ, మన తెలంగాణ రైతుల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు ఇచ్చిండు. జై రేవంత్ రెడ్డి. నేను పెంటం రాజేష్, అడ్వకేట్ స్టేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మన పరిపాలన చూస్తూ ఉంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు భద్రత, రైతులకు భరోసా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిండో అదే రోజు మనకు చెప్పినటువంటి వాగ్దానం ఈ రోజుతో అతను తీరుస్తున్నాడన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. రైతు బంధు, రైతు రుణం కోసం 1 లక్ష రూపాయలు ఈ రోజు నుంచి రావడం మనందరికీ గర్వకారణం. దానికోసమే అడ్వకేట్ చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. రానున్న రోజులలో ఇదే విధంగా రేవంత్ రెడ్డి మన తెలంగాణ దేశాన్ని కాపాడుకుంటూ పోయి ప్రజలకు భద్రత, రైతులకు భరోసా, రైతుకు వెన్నెముక్క లాంటి మన రైతుని మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మన అందరం ప్రోత్సహించాల్సిందిగా చెప్తున్నాను. మత కుల రాజకీయ నాయకులు ఎంతో మంది చూస్తున్నారు రేవంత్ రెడ్డిని కింద పడేయాలని. కానీ మన అందరం తెలుగు ప్రజలు రేవంత్ రెడ్డికి పక్కనే వెన్నట్టు ఉంటూ అతడిని మనని మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాపాడుకునే విధంగా మనం చేయాల్సిందిగా బాధ్యత మనంతా తెలుగు బిడ్డలపై ప్రతి ఒక్కరిపై ఉందని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమ్మకసారి నమస్కారం తెలుపుతూ క్లోజ్ చేస్తున్నాను. आज का दिन बहुत शुभकामनाएं देता हूं मैं चीफ मिनिस्टर साहब को कि किसानों से कितने दिन से किसान देख रहे हैं कि माफ़ करते बोल के अपोजिशन वाले कितने के उनके ऊपर गैर कानून के कितने की उनके ऊपर उठाए, उनके ऊपर आज के दिन उनको मुंह पे मारे जैसा प्रभु उनको जवाब दिए रेवंत रेड्डी साहब. आप माफ़ करें, आज किसान पूरे खुश है. ये अगस्त तक 50,000 4 बार कम करके पूरा ही उनको निकाल दे रहे. आज के दिन के लिए मैं रेवंत रेड्डी साहब को धन्यवाद देता हूँ. నా పేరు రాజేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం చేసిన కారణం ఏంటంటే, ఇవాళ రైతుకి రుణమాఫీ చేస్తున్నారు. ఇవాళ అకౌంట్లో ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు వేయబడుతున్నది. కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తూ మేము పాలాభిషేకం చేశాము. అండ్ ఇవాళ ఇలా డైనమిక్ సీఎం కాబట్టి మన రాష్ట్రానికి మేము ఇలాంటి సీఎంని మళ్ళీ కోరుకుంటున్నాము. నెక్స్ట్ వ్యవధిలో కూడా మనం సీఎం లానే కోరుకుంటాము. అండ్ ఈ సీఎం గారు రైతు కుటుంబంలోకి వచ్చాడు కాబట్టి రైతు బాధల్ని అందరినీ బాగా అర్థం చేసుకొని రైతు వాళ్ళకి మాఫీ చేస్తున్నారు. అండ్ సెంట్రల్లోనేమో రాహుల్ గాంధీ గారు మొన్న వరంగల్కి వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, రైతు మాఫీ చేస్తామని చెప్పి. అలాగే చేశారు. సో సెంటర్లో కూడా మేము పీఎం లాగా రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నాము. దాని గురించి కృషి చేస్తామని మనవి చేస్తూ సభకి ఎండ్ చేస్తున్నాం. తెలంగాణ అడ్వకేట్ చేసి నా పేరు ఎన్ శైలేష్ నాయక్. ఈరోజు ఒక హిస్టారికల్ డే. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట ప్రకారం రైతులకి రుణమాఫీ అనేది చేస్తున్నారు. ఈరోజు రైతులందరూ సంతోషమైన ఒక రోజుగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము కూడా ఒక తెలంగాణ అడ్వకేట్స్ అందరం సార్కి పాలాభిషేకం చేయడం జరిగేది.
మేము ఏదైతే అభివృద్ధి జరుగుతుందో వీటన్నిటిని మేము స్వాగతిస్తున్నాం. జై రేవంత్ రెడ్డి.